అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసన్. వెల్కమ్ టు మహాసన్ మీడియా. ఈ వీడియోలోకి వచ్చిన వెంటనే లైక్ కామెంట్ షేర్ చేసి ఈ వాస్తవాలను అందరికీ తెలియజేసే ప్రయత్నం చేయండి. మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మాజీ అని ఎందుకన్నానంటే ఇప్పుడు ఆయన ఆల్రెడీ దిగిపోయి ఉన్నాడు కాబట్టి ఎలక్షన్ అయింది. రేపు మళ్ళీ 4వ తారీఖున సీఎం ఎవరనేది డిసైడ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాజీ సీఎం ఎడుగురు సందుంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన్ని మనం ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆయన చేసే కార్యక్రమాలను మనం వ్యతిరేకించాం. ఆయన అభివృద్ధి చేయట్లేదనో, డిఎస్సి తీయట్లేదు, మద్యపాన నిషేధం చేయట్లేదు, సిపిఎస్ రద్దు చేయలేదు, ఎస్సీల మీద దాడులు జరిగిన ఆయన పట్టించుకోలేదు, సరిగ్గా శిక్షించట్లేదని చాలా విషయాల మీద ప్రజలందరిలో అవగాహన తీసుకొచ్చిన వాళ్ళు మహాసన్ మీడియా కూడా ఉంది. ఆయన్ని తీవ్రంగా వ్యతిరేకించాం. ఆయన పరిపాలన వ్యతిరేకించి తద్వారా కొన్ని కేసులకు గురయ్యాను, అలాగే జైలుకి వెళ్ళొచ్చాను. అంటే నేనైతే చాలా ఒక రకంగా చిత్రహింసలు అనుభవించాను. నేను వారిని అలాగే వ్యతిరేకించాను, వారి ద్వారా నేను కూడా అలాగే చిత్రహింసలు అనుభవించాను. ఎప్పుడైనా ఫోన్ వస్తూ ఉంటే, తెల్లవారుజామున ఫోన్ వస్తూ ఉంటే ఆ ఫోన్ మనసులో ఆందోళన క్రియేట్ చేసేది మాకు. ఆ ఫోన్ ఏముండేది, తెల్లవారుజామున వచ్చిన ఫోను, బయట పోలీసులు వెయిట్ చేస్తున్నారు, హౌస్ అరెస్ట్ అట, లేకపోతే ముందస్తు అరెస్ట్ అట, పలానా కేసు అయిందట, అన్నీ ఇలాంటి న్యూస్లే. ఈ 5 సంవత్సరాల పాటు అయితే ఆల్మోస్ట్ మనశ్శాంతి లేకుండా బతికానండి నేను. ఎక్కడికైనా వెళ్ళడానికి, ఎక్కడైనా సమస్య ఉందంటే అక్కడికి వెళ్ళడానికి లేదు. ఒకవేళ అక్కడికి వెళ్తే అక్కడ మళ్ళీ పోలీసులు అదుపులో తీసుకుంటారేమో. నా మీద రౌడీ షీట్ పడింది, రౌడీ షీటర్ నేను ముద్ర పడింది. ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలకు వెళ్ళడానికి కూడా చాలా పకడ్బందీ సెక్యూరిటీలో వెళ్ళాల్సిన పరిస్థితి నాదైతే. అయినా అదంతా గేమ్లో ఒక పార్ట్. అది ఆ టైంకి వాళ్ళు మనకు ప్రత్యర్థులు, మనం వారికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం, అవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. అదేమి ఎక్కడా జరగలేదు, నాకొక్కడికే జరిగింది. ఎవరో చేయింది జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే చేశారని నేను అంటలే. ఎప్పుడూ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, వారి పట్ల ప్రభుత్వం కూడా అలాగే ప్రవర్తిస్తుంది, అది కామన్. అది అయితే ఈయన గురించి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈయన అధికారంలోకి వచ్చేటప్పటికి ఈయన మీద అసలు ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. ఒక్క రాజశేఖర రెడ్డి గారి కొడుకు అనే ఒక్కటి తప్ప ఆయన మీద ఏ విధమైన ఎక్స్పెక్టేషన్స్ లేవు. కానీ 2019 ఎలక్షన్లో ఆయనకు అన్ని సీట్లు రావడానికి కారణం ఓటు చీలికే. నిజంగా 151 సీట్లు వచ్చే అంత ఓటింగ్ ఆయనకు పడలేదు. ఆయనకి పడింది కేవలం 50%. 50% అంటే 175లో సగం సీట్లే రావాలి, ఆయనకి 88 సీట్లు రావాలంతే ఆయన పడ్డ ఓటింగ్కి. కానీ 151 రావడానికి కారణం ఓటు చీలిక. అంటే ఒక రకంగా అదృష్టం అని చెప్పాలి. కానీ 151 సీట్లు వచ్చిన తర్వాత నుంచి ఆయన పరిపాలన వేరే గేర్ వేసుకున్నాడండి. ఆయన సొంత గేర్ అది. ఆ గేర్ వేసుకుని ఇక కొత్త విధానం అప్పుడు దాకా ఎక్కడా లేదు, నేను ఎక్కడా చూడలేదు. కొత్త విధానం ఆయనకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు. నేను గతంలో అనుకునేవాడిని, ఎక్కడ తమిళనాడులో ఓటేస్తే కలర్ టీవీ ఇస్తున్నారట, తమిళనాడులో ఓటేస్తే గ్రైండర్ ఇస్తున్నారట, ఇలాంటివి అనుకుంటున్నప్పుడు ఇదేంటి వాళ్ళు అంత అజ్ఞానంతో ఉన్నారేంటి, అదేంటి అలాంటి గిఫ్ట్లు తీసుకోవడం ఏంటి, ఓటేస్తే ఆ ఓటేసినందుకు వాళ్ళు అలాంటివి ఇవ్వడం ఏంటి, అలా అనుకునేవాడిని నేను. కానీ ఈయన వచ్చిన తర్వాత రూల్స్ మొత్తం మార్చేసాడు ఆయన. డైరెక్ట్గా డీబీటీ పేరుతో, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పేరుతో డైరెక్ట్గా అకౌంట్లో డబ్బులు కొట్టడం మొదలెట్టాడు. అమ్మఒడి పేరుతో 15,000, చేతు పేరుతో 18,000, రైతు భరోసా పేరుతో 7,500, 12,000 డైరెక్ట్గా లిక్విడ్ క్యాష్ ప్రజల అకౌంట్లలోకి రావటం నా లైఫ్ టైంలో నేను చూసింది ఫస్ట్ టైం. అప్పటి వరకు పథకాల పేరుతో ఏదైనా లోన్ పెట్టుకుంటే ఆ డబ్బులు వస్తుంది, దాంతో ఏదైనా వస్తువు వస్తుంది, ఆ బిజినెస్ పెట్టుకోవటం, లేకపోతే ఉద్యోగం వస్తుంది, దాంతో నెల నెల జీతం వస్తుంది, ఇలా ఉండేవి. కానీ ప్రభుత్వ కార్యకలాపాలు డైరెక్ట్గా క్యాష్ జనాలకి ఇవ్వడం అనేది అసలు ఆయన సొంతంగా క్రియేట్ చేసుకున్న గేర్ అది. అయితే ఆ గేర్ సక్సెస్ అయ్యింది. ఎందుకు అది సక్సెస్ అయ్యింది అని చెప్తున్నానంటే, ఈ రోజున ప్రతిపక్ష పార్టీలు కూడా ఎస్ మేము కూడా అదే చేస్తాం అనే హామీ ఎందుకు ఇచ్చారు అంటే, వీళ్ళు చేసిన ప్లానింగ్కి ప్రజలు అట్రాక్ట్ అయ్యారు, ప్రజలకు నచ్చింది అది. ఎస్ ఇప్పటి వరకు మాకు ఏ ప్రభుత్వంలోనూ డబ్బులు రాలేదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక డైరెక్ట్గా అకౌంట్లోకి 15,000 వస్తున్నాయి. అంటే ఆ 15,000 గొప్ప డబ్బులు ఏం కాదు, దాంతో కుటుంబం ఉపాధికి ఆ కుటుంబం అంతా నిలబడిపోయేంత డబ్బులు కాదు. అలాగని అదేదో ఓటుకి 1000 రూపాయలు 1,500 ఇచ్చినంత చిన్న అమౌంట్ కాదు. 15,000 అనేది సాలిడ్ అమౌంటే, అంటే ఉపయోగపడే అమౌంటే, ఓకే అనుకునేంత అమౌంట్ అది. ఆ అమౌంట్ డైరెక్ట్గా వేలాది మందికి, లక్షలాది మందికి అకౌంట్లో దాడా ఒక కొత్త ఒరవడిది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అది జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది. అంటే రాష్ట్రం యొక్క ఆస్తులు పెరిగాయి, రాష్ట్రం యొక్క ఆదాయం పెరిగింది, రాష్ట్రంలో జనాలు ఉద్యోగాలు పెరిగాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ పెరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక డైరెక్ట్గా ఎప్పుడూ గవర్నమెంట్ నుంచి బెనిఫిట్ పొందిన వాళ్ళకి కూడా డైరెక్ట్ బెనిఫిట్ దొరికింది. ఆ చంద్రబాబు నాయుడు గారు చేసింది గ్రేటే,
అలాగని జగన్మోహన్ రెడ్డి గారు చేసింది మనం ఏమీ తీసిపారేయలేం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ప్రభుత్వం వల్ల ఏ లబ్ధి పొందిన వాళ్ళకే లబ్ధి చేకూర్చాడు. రెండు కరెక్ట్ పాయింట్లే. అయితే నేనేమంటానంటే, ఇప్పుడు మన ఇంట్లో మన తాతగారు ఉన్నారు. ఆయన ఆస్తి పొలోమని సంపాదించెత్తు ఆయన పిసినారితనంగా ఉండి ఎవరికి నువ్వు అది చేయకు, నువ్వు ఇది కొనొద్దు, నువ్వు అది కొనొద్దు అనుకుంటూ ఆస్తి పెంచుకుంటూ పోతున్నాడు అనుకోండి, పిల్లలకి ఏమి నచ్చుతుంది. ఎంత ఆస్తి ఉంటే ఏంటి, ఇప్పుడు వాడుకోవడానికి లేనప్పుడు అనిపిస్తుంది. కానీ ఆ ఆస్తి ఎప్పటికన్నా పిల్లలకు ఉపయోగపడాలనే పాపం ఆయన సంపాదిస్తున్నాడు అనేది అది వాస్తవమే. కానీ ఇంకొక తాతగారు ఉన్నారు. అంతకుముందు తాతలు సంపాదించింది అంతా అమ్మేసి, రే నువ్వు కారు కొనుక్కుంటా కొనుక్కో, నువ్వు బండి కొనుక్కుంటా కొనుక్కో, నువ్వు బట్టలు కొనుక్కుంటా కొనుక్కొని ఇచ్చేస్తున్నాడు అనుకో, పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అంత మాత్రాన అది కరెక్ట్ అని చెప్పలేం. ఎందుకంటే ఆస్తి అంతా తరిగిపోతే తర్వాత ఏమవుతారు. అది జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్. ఎవడన్నా గవర్నమెంట్ ఆస్తులు, గవర్నమెంట్ బిల్డింగ్లు కానీ లేకపోతే మనకున్న ఏదైతే కార్పొరేషన్లు కానీ ఇవన్నిటి మీద లెక్కలేని అప్పు తెచ్చాడు ఆయన. అప్పు తెచ్చాడు కానీ ఇప్పుడు వరకు బెనిఫిట్ పొందిన వాళ్ళకి బెనిఫిట్ చూపించాడు. అది వాస్తవం. అది వాళ్ళకి ఏమనిపిస్తుంది ప్రజలకంటే, ఇంతకుముందు ఎవరు మాకు ఇవ్వలేదు కదా, ఈయనన్నీ ఇస్తున్నాడు, ఇంతకుముందు వాళ్ళు అయితే తినేసారేమో, ఇంతకుముందు వాళ్ళు మా దగ్గర రానివ్వలేదేమో ఆలోచనలోకి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ఆ సొంత గేమ్ ఏదైతే ఉందో దాంట్లో ఆయన 100% సక్సెస్ అయ్యాడండి. సక్సెస్ అయ్యాడు. ఒక కొత్త నూతన వరవడిని చూపించాడు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అది ఏదైతే కూటమి మేనిఫెస్టో ఉందో, కూటమి మేనిఫెస్టోలో కూడా ఆ కార్యక్రమాలను ఇంకా పెంచి మేము ముందుకు తీసుకెళ్తాము అన్నారంటే దానికి ఖచ్చితంగా ఈయన చేసిన ఈ సక్సెస్ అయ్యాయని చెప్పి తీరాలి. అయితే ఈయన చేసిన మరొక పని ఏంటంటే, ఆయన నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాడు ప్రత్యర్థుల పట్ల. ప్రత్యర్థిని ఎవరిని చూసి చూడనట్టు, లేకపోతే రాజ్యాంగం దీనికి ఒప్పుకోదేమో, ఇలా కేసు పెడితే బాగోదేమో, లేకపోతే అది చేస్తే బాగోదేమో, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, ఇదేంటి ఇలా చేసేస్తున్నాడు, ఇంత ఇలా వెళ్ళిపోతున్నాడు ఏంటంటే మనకి చెడ్డ పేరు వస్తుందేమో, ఏమీ ఆలోచించలేదు. ప్రత్యర్థిని అంటే ఒక్కొక్క పరిపాలకుడితో ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. ప్రత్యర్థులను అసలు లేవనివ్వడానికి కూడా అవకాశం ఇవ్వకుండా మొత్తం కొట్టుపారేయాలని స్ట్రాటజీ అయింది. ఆ స్ట్రాటజీలో ఆయన ప్రత్యర్థుల్ని కొంచెం గట్టిగా నలిపేసాడండి. ఎప్పుడైతే ఈయన ప్రత్యర్థుల్ని గట్టిగా నిలిపాడో అప్పుడు ప్రత్యర్థుల్లో ఆక్రోశం పెరిగి వాళ్ళ సిద్ధాంతాలను కూడా పక్కన పెట్టి మనందరం కలిసైనా సరే ఖచ్చితంగా ఆయన ఓడించాలి అనే స్టేజ్గా వెళ్ళిపోయారు. లేదంటే ఖచ్చితంగా జనసేన విడిగా పోటీ చేసినావు, తెలుగుదేశం విడిగా పోటీ చేసినావు, బీజేపీ విడిగా పోటీ చేసినావు, జగన్మోహన్ రెడ్డి ఆయన విడిగా పోటీ చేద్దరు. ఎవరి బలం ఎంత ఉందో ఓట్ల చీలికలో భాగంగా అదృష్టవంతుడు ఎవడా నెగ్గుతుడు, వేరే విషయం అది. కానీ ఈయన ప్రత్యర్థుల పట్ల ప్రవర్తించిన అది ఏదైతే ఉందో దానివల్లే ఖచ్చితంగా కూటమి ఏర్పడింది. అది మనం చెప్పక తప్పదు. అయితే ఈయన బలపడ్డా బలహీనపడ్డా అంటే పరిస్థితులు చూస్తుంటే ఇప్పుడు ఎలా ఉంటాయి ఏంటండి, గతంలో అయితే ఎవడన్నా ఒకడు నేను పలానా పార్టీకి నేను కాంగ్రెస్ కోటేస్తాను, లేదా నేను తెలుగుదేశానికి కోటేస్తాను, నేను జగన్ కోటేస్తానని జెన్యూన్గా చెప్పేవారు. కానీ ఇప్పుడు రివ్యూలు కానీ లేకపోతే సర్వేలు కానీ ఎలా ఉన్నాయంటే కావాలని చెప్పిస్తున్నారు అన్ని పార్టీల్లో. ఆ పార్టీ కోటేస్తానని చెప్పిన మనం నమ్మలేం, అడే పెయిడ్ ఆర్టిస్ట్ ఏమో. ఈ పార్టీకి అనుకూలంగా సర్వే ఇచ్చిన మనం నమ్మలేం, ఆడు పెయిడ్ ఆర్టిస్ట్ ఏమో. సో ఎవరు బలపడ్డారు ఎవరు బలహీనపడ్డారు అనేది మనం అయితే ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే ఎవరి కాళ్ళే వాళ్ళు ధీమాలో ఉన్నారు, ఫుల్ ధీమాలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అండ్ కూటమి గ్యారంటీ విన్నింగ్, మేమే గెలిచేస్తున్నాం, ఫుల్ ధీమాలో ఉన్నారు. వాస్తవం నేను కూడా అదే ధీమాలో ఉన్నాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ టీం మొత్తం వాళ్ళ ధీమా వాళ్ళకు 100 సీట్లు గ్యారంటీ నెగ్గేస్తాం అంటున్నారు. మరి ఈ ధీమాల్లో అసలు ఈ వాటర్ మహాశయుడు అది ఎటువైపు ఉన్నాడు, అసలు అది ఏం ఆలోచించాడో, ఎవరు ఓటేశాడో మహానుభావుడు ఆడికే తెలియాలి. అయ్యా